ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు లంచ్ చూద్దామండి. వేడివేడి రైస్ అండి, దాంట్లోకి ఫిష్ కర్రీ చేశానండి, ఎగ్ పొరట, పెరుగు, బాదం గీరు, స్వీట్స్. మార్నింగ్ టిఫిన్కి మినపరొట్టి చేశానండి. చిన్న మాట, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనను. చూడండి, మన మాటలకు గొప్ప శక్తి ఉంది. మాటలు మనలను ఆశీర్వదించగలవు, అలాగే నాశనం కూడా చేయగలవు. దేవుడు మన నోరు, నాలుకను కాపాడుకోవాలని హెచ్చరిస్తున్నాడు. ఆలోచించకుండా మాట్లాడే మాటలు మన జీవితంలో గొడవలు, అపార్థాలు, బాధలను తెస్తాయి. కానీ జ్ఞానముతో, నియంత్రణతో మాట్లాడే వ్యక్తి తనను తాను కష్టాల నుండి రక్షించుకుంటాడు. అవసరం లేని మాటలు కాకుండా ప్రేమతో, సత్యముతో మాట్లాడినప్పుడు శాంతి నిలుస్తుంది. ముఖ్యంగా కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండటం కూడా ఒక గొప్ప జ్ఞానం. మాట్లాడేందుకు ముందు ఆలోచించాలి. ఇతరులను కట్టే మాటలే మాట్లాడాలి, కూల్చే మాటలు కాదు. ఇలా మన నోరును, నాలుకను కాపాడుకున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని కాపాడి శాంతితో నడిపిస్తాడు.